ఆల్మోస్ట్ అన్న మీ హాఫ్ ఆఫ్ ద కెరీర్‌లోని మీరు చేసినన్ని రొమాంటిక్ క్యారెక్టర్స్ ఎవరు యాహ్! చేసుండరు. యాహ్! బట్ ఇప్పుడు 'శంబాలతోని' ఒక కొత్త క్యారెక్టర్ కొత్త షేడ్‌ని కోణం. మాకు ఎక్స్‌పీరియన్స్ చేశారు. బట్ మీకేమైనా డ్రీమ్ లిస్ట్ ఉందా అన్న? ఇప్పుడు సినిమాస్‌లోని ఇలాంటివి చేయాలని ఉంది అన్నట్టు. ఈ సినిమా చూసిన ఆశ మొదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక పెద్ద హీరోస్‌తో ఆపోజిట్ నెగెటివ్ షేడ్ చేస్తే ఎలా ఉంటది? అంటే ఈ కటౌట్ హ్మ్. ఇప్పుడు సేమ్ 'ప్రభాస్' గారు హైట్, 'రానా' గారి హైట్, హైట్. అలా వరుణ్ 'వరుణ్ తేజ్' హైట్. వరుణ్ తేజ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ హైట్. వీళ్ళ ఆపోజిట్ ఒక మంచి విలన్. అంటే హ్మ్. తెలుగు విలన్. అందరూ బాంబే నుంచి వీళ్ళ నుంచి అందరూ వస్తుంటారు కానీ ఇప్పుడు మనకు తెలుగు వచ్చు. తెలుగు బాగా మాట్లాడతాం. మంచి పర్ఫార్మెన్స్ చేయగలం మనకు అవకాశం వస్తే. సో వీళ్ళతో మనం ఆపోజిట్ విలన్‌గా చేస్తే బావుంటుంది కదా! స్క్రీన్‌లో చూడటానికి. హ్మ్. పోటాపోటీగా బావుంటది కదా! క్యారెక్టర్స్ చాలా బావుంటది కదా! యాహ్! అనిపిస్తుంది. అలాంటి ఆశ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం బై గాడ్స్ గ్రేస్ ఇది మంచి హీరోస్‌తో మంచి అవకాశం వస్తదేమో చూద్దాం. ఈ మాట మిడ్ రోల్ చేయాలని నాకు ఉంది కదా! ఈ మాట గురించి ఇండస్ట్రీలో చాలా మంది వెయిటింగ్ అన్న. చేస్తా. డెఫినైట్‌లీ నాకు మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. యాహ్! ఇప్పుడు కొంచెం రొమాంటిక్ క్యారెక్టర్స్‌కి బ్రేక్ మర్చిపోవాలి ఇంకా. ఇంక నో లవ్ సీన్స్, నో హగ్గింగ్ సీన్స్. ఇంకా ఆ ఏజ్ కూడా అయిపోయిందిలే. యాహ్! అప్పుడంటే ఐ వాస్ 20స్ అప్పుడు. 20, 22 అలా ఉండేది. ఆ ఏజ్‌లో రొమాంటిక్ సీన్స్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళం. హ్మ్. స్క్రీన్‌లో చూసుకున్నా క్యూట్‌గా ఉండేది. ఇప్పుడు కూడా నేను కొన్ని సీన్స్ చూసుకుంటే నేనేనా అనుకుంటాను. అంటే వచ్చిరాని మీసాలతో జస్ట్ క్యూట్‌గా లవ్ సీన్స్ అయన్నీ కూడా చాలా క్యూట్‌గా అనిపించేది. ఇప్పుడు చేయొచ్చు లవ్ సీన్స్. ఇప్పుడు కూడా అంటే మనం హీరో కాదు కదా! ఇప్పుడు. అదే. అంటే లైక్ బిగ్ స్క్రీన్‌లో హీరో కాదు కాబట్టి మనం ఆ లవ్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో యాస్ ఎ విలన్‌గా ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో హ్మ్. డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేయాలి. అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదే వస్తదని అనుకుంటున్నాను.